నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. దేశవ్యాప్తంగా ఒక జాతీయ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకి దక్కిందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని హోటల్ మౌర్యాయిన్ కాంప్లెక్స్ లో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నగరంలోని హోటల్ మౌర్యాయిన్ కాంప్లెక్స్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న మహానాడు 2వ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను కట్ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు రావటం ఆయన ధైర్యానికి నిదర్శనమని చెప్పారు. ఒక జాతీయ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీని ఆయన ఢీకొట్టారని తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన తర్వాతే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ఏర్పాటు జరిగిందని ఆయన తెలిపారు. ఆయన జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ అమలులో ఉన్నాయని, ఆయన ఆశయ సాధనకు టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలనా అనుభవంతో రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని తెలియజేశారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్య తలెత్తినా వాటిని పరిష్కరించడంలో ఆయన ఆలోచన విధానం ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. 5 రూపాయలకే పేదవాడి ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలగించిందని, పేదవాడి కడుపు కొట్టి పరిపాలన సాగించిందని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి తెలుగుదేశం నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని చెప్పారు. గ్రేట్ లీడర్, లెజెండరీ లీడర్ ఎన్టీఆర్ గారు జయంతి సందర్భంగా మానాడు ఎన్నో ఏళ్ళ నుంచి, డికేడ్స్ నుంచి జరుపుకుంటున్నామండి. ముఖ్యంగా పార్టీ పెట్టిండే విధానం కానీ, ఆయన ఆలోచనల మేరకు రావడం కానీ, దానికి ఆయన ఏదైతే పునాదులు వేశారో, సీడ్ వేశారో, ఈ రోజు కూడా ఆ స్కీమ్స్ రన్ అవుతున్నాయి. అసలు ఆ రోజుల్లో పొలిటికల్ పార్టీ పెట్టాలంటే భయం ఉండేది నాకు తెలిసి. ఎందుకంటే కాంగ్రెస్ వాజ్ రూలింగ్ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ స్టేట్స్. అసలు ఇంకో పార్టీ వస్తే ఉండగలుగుతుందా, వాళ్ళతో ఫైట్ చేయగలుగుతామా? ఆ టైంలో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని తేవడం, ఫౌండేషన్ వేయడము, ఢిల్లీతో ఢీ కొట్టడం, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బై హ్యూమన్స్, వెరీ రేర్. అట్లా వాళ్ళు ఆలోచన ఎన్నో ఏండ్ల ముందే విజనరీ థాట్ ప్రకారము ఈరోజు కూడా పార్టీ ఆ లైన్స్లో మనం నడుపుతున్న చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఇంకా బెటర్గా, సిస్టమాటిక్గా, పర్ఫెక్ట్గా తీసుకోబోతున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండిన దానికే నాకు తెలిసి ఎన్నో రీజనల్ పార్టీస్ పుట్టడం జరిగింటుంది. ఆయన పెట్టిన విధానంతో, ఆయన తెచ్చిన తీరుతో ఎన్నో రీజనల్ పార్టీస్ రావడం జరిగింది. ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు గారు. సంక్షేమం బాగా జరుగుతూ ఉంది, అభివృద్ధి బాగా అవుతూ ఉంది, ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ ఇష్యూస్ లేదు. ఉంటాయి ఇష్యూస్, బట్ సాల్వ్ చేసే విధానం ఒక తెలుగుదేశం పార్టీ అండ్ చంద్రబాబు గారి లీడర్షిప్లోనే జరుగుతూ ఉంది. అండ్ మా గైడ్ లైన్స్ కూడా ప్రతి ఒక్కరికి, అంటే మినిస్టర్ల నుంచి కింద స్థాయి వరకు, లీడర్స్ వరకు ప్రతి ఒక్కరికి, పబ్లిక్కి ఏమన్నా కష్టాలు వచ్చినా, ఏమన్నా ఇష్యూస్ వచ్చినా దాన్ని రిజాల్వ్ చేసేకి టాప్ లీడర్షిప్ వరకు కూడా తీసుకోపోయే కెపాసిటీ ఉంది. వాట్సాప్లో కూడా చంద్రబాబు గారికి రీచ్ కాగలుగుతాం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వాళ్ళకి వాట్సాప్లో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే రీచ్ అయ్యి
ఆయన కన్సర్న్ అథారిటీస్కి చెప్పి సాల్వ్ చేసే విధానం, ఇవన్నీ కూడా ఎన్టీఆర్ గారు స్థాపించిన తీరు బట్టి, ఆయన పెట్టిన గైడ్ లైన్స్ అనుకోండి, ఆయన థాట్ ప్రాసెస్ అనుకోండి, అవన్నీ కూడా ఇప్పుడు కొనసాగుతోందంటే దట్స్ అ గ్రేట్నెస్ ఆఫ్ ఎన్టీఆర్ గారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పిలుపునిచ్చారు. నగరంలోని 11 క్లస్టర్ ఆధ్వర్యంలో జరిగిన మహానాడు 2వ రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 11వ క్లస్టర్లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు 2వ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బర్త్డే కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు మన్సూర్ అలీఖాన్, వాయుగండ్ల కౌశిక్, సురేంద్రనాథ్, దేవ, సోమిశెట్టి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు దేశం గర్వించదగ్గ నాయకుడని అన్నారు. ఆయన అమలు చేసిన పథకాలు దేశాల్లో ఆదర్శవంతంగా నిలిచాయని తెలియజేశారు. తెలుగు జాతి ఎన్టీఆర్ను ఎప్పటికీ మర్చిపోలేదని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని వివరించారు. తమ ప్రభుత్వంలో పేదలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. పింఛన్ల పంపిణీ, తల్లికి వందనం పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని వివరించారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడి ఆకలిని 5 రూపాయలకే తీరుస్తున్నట్లు వివరించారు. అలాగే కర్నూలు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని వివరించారు. ఓర్వకల్లు పారిశ్రామికవాడకు 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. పేదలకు ఎంతో ఉపయోగపడే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని వివరించారు. అందుకే వారు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల కాలంలో ఊహించని విధంగా అభివృద్ధి చేశామని తెలిపారు. సో మీరు ఉండే వాస్తవాలన్నీ వినింటారు, చూసింటారు. మనము చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్, వివరణ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన లీడర్సు, మన గవర్నమెంట్ బాగుంది అంటే మనం హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు 2 ఏళ్లలో ఎన్ని కార్యక్రమాలు చేశారో మీకు అందరికీ తెలుసు. పెన్షన్ ఒక పెద్ద ఎత్తున 60,000 కోట్ల బడ్జెట్, 2 ఏళ్లలో 60,000 కోట్ల పైన ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే ఒక ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి లీడర్షిప్లో. మాట ఇచ్చినది అరియర్స్తో సహా మనము వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. ఎక్కడా లేదు. మన తర్వాత నాకు తెలిసి 2,000, 2,200 ఉండొచ్చు. ఇంకా మనకన్నా ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రాలు ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి పెన్షన్. సో పెన్షన్కి అంత ప్రయారిటీ ఇస్తున్నాం. తల్లికి వందనం చేసాం, తర్వాత సిలిండర్లు ఇచ్చినాం. ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ప్రజలలో తీసుకోపోవడం అనేది ముఖ్యం. ఎందుకంటే మనకు అపోజిషన్ పార్టీ వాస్తవాలు చెప్పరు, ఏవి లేనివే సృష్టిస్తారు. వాళ్ళ పేపర్ అంతే, వాళ్ళ ఛానల్ అంతే, మాట్లాడే విధానం కూడా, అక్కడ ఉండే లీడర్స్ కూడా ఒకటే ఎప్పుడు కూడా నెగిటివ్, లేని సృష్టించడము, లేని చెప్పడం. దానికి ఉదాహరణ మీరు అందరు చూసింటారు ఆడియో లీక్. వాస్తవాలు ఏమనేది వాళ్ళ మనుషులే వాళ్ళ లీడర్ గురించి, వాళ్ళ పార్టీ గురించి వాళ్ళే చెప్పుకున్నారు. సో అది మీరు ప్రజల్లోకి తీసుకోపోవాలా ఉండే వాస్తవాలు. ఎందుకంటే అది ఏమనేది క్లారిటీగా అందరు విన్నారు. ఎంత చెత్త రాజకీయం చేస్తున్నారు, శవ రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళ తీరే అది. ఎందుకంటే లీడర్ అనేవాడు ఆయన థింకింగ్ అట్లుంటే కింద స్థాయి కూడా నాయకులు అందరూ అట్లే ఉంటారు కదా న్యాచురల్గా. మా లీడరు విజనరీ లీడరు, ఆయన ఎప్పుడు అభివృద్ధి చేయాలా, సంక్షేమం అంతా ఎంత వీలైతే అంత చేయాలి అనేది మా ఆలోచనలు ఉంటాయి. మేమందరం కూడా అట్లే ఉంటారు. మా దగ్గర ఉండే లీడర్స్ కానీ మేము కూడా అందరం అదే పాటిస్తుంటాము. ఎంత వీలైతే అంత డెవలప్మెంట్లో ఉంటాం. ఎవరన్నా పోయి తిరగండి ఆ ఏ క్యాంప్, బి క్యాంప్, సి క్యాంప్ కౌంటర్లలో, అంత ఇల్లీగల్. రాత్రిపూట అక్కడ పోయి ఆ బూత్ బంగ్లాలు అక్కడ ఉన్నాయి కొన్ని, దాంట్లో పోయి ఎవరో కొంతమంది
యూనో ఏదో ఇల్లీగల్గా చేసే వ్యాపారమునో లేకపోతే రెంట్కో ఇచ్చుకోవడం, వాళ్ళు ఏదన్నా క్రియేట్ చేయాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా చేయాలంటే వాళ్ళని తెచ్చి ఏదో ఆందోళన చేస్తున్నాం, రోడ్డు మీదకి వేస్తున్నాం. ఇల్లీగల్గా ఉన్నారు, అర్హులు ఉండే వాళ్ళకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తాననింది అయినా కూడా, ఎందుకంటే రేపు పొద్దున అక్కడ ఏదో ఒకటి దుష్ప్రచారం చేస్తారు. మీరు దాన్ని ఖండించాలా. ఎప్పటికప్పుడు ఖండించకపోతే మనము ప్రజలు పొరపాటున నమ్మేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే రియాలిటీ చెప్పడం అనేది ఇంపార్టెంట్. ఎవరన్నా ఉన్నారో మీ దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి, చూపియండి వీడియో రికార్డింగ్. మన చేసిన తిలక్ది ఈ మధ్య స్టార్ట్ చేసాం మన May 1 నుంచి. మా బూత్ ఇన్ఛార్జ్లు మా కుటుంబంలో లెక్క అనుకొని వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం. దే ఫెల్ట్ సో హ్యాపీ. కొంతమంది ఎంత ఎమోషనల్ అయిపోయినారంటే, సార్ మా ఇంట్లో పేరెంట్స్ కూడా చేశారో లేదో మా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీతో మా హోటల్లో పోయి భోంచేసేకి వోచర్ ఇస్తున్నాం. అంటే ఎంత వీలైతే అంత మా వాళ్ళు మన వాళ్ళు అనేది ఉంటుంది. మనము మన ప్రభుత్వంని, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంని, ఇక్కడ లీడర్గా నేనున్నా, నన్ను మీరు ఎప్పుడు పాజిటివ్గా తీసుకోపోయి ఎప్పుడు బాగుంటే మేమంతా బాగున్నాం అంటే మీరు అందరు బాగుండేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి మరియు ఇంకోసారి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. నందమూరి తారక రామారావు ఆశయాలకు టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను కట్ చేశారు. కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ అమర్ రహే అనే నినాదంతో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం హోరెత్తింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ, స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని చెప్పారు. ఆయన ఆశయాలను ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తున్నారని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నారని తెలిపారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు దేశం గర్వించదగ్గ నాయకుడని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పేర్కొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో 7వ క్లస్టర్ ఆధ్వర్యంలో జరిగిన మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో 7వ క్లస్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు 2వ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బర్త్డే కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు స్వామిరెడ్డి, గున్నా మార్క్, ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు దేశం గర్వించదగ్గ నాయకుడని చెప్పారు. ఆయన అమలు చేసిన పథకాలు దేశాల్లో ఆదర్శవంతంగా నిలిచాయని తెలిపారు. తెలుగు జాతి ఎన్టీఆర్ను ఎప్పటికీ మర్చిపోలేదని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని వివరించారు. తమ ప్రభుత్వంలో పేదలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. పింఛన్ల పంపిణీ, తల్లికి వందనం పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని వివరించారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడి ఆకలిని 5 రూపాయలకే తీరుస్తున్నట్లు వివరించారు. అలాగే కర్నూలు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని వివరించారు. కర్నూలు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు మరింత వివరించాలని తెలియజేశారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రాష్ట్రంలోని ఆదర్శ వైద్యశాలగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇందుకోసం క్రమం తప్పకుండా ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధిపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నానని వెల్లడించారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను తీసుకురావటం
కావటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. పేదలకు ఎంతో ఉపయోగపడే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని వివరించారు. అందుకే వారు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల కాలంలో ఊహించని విధంగా అభివృద్ధి చేశామని అన్నారు. మనం ప్రజల్లోకి తీసుకుపోవాలనేదే ముఖ్య ఉద్దేశం. సో మీరు ఈరోజు నిండే పాయింట్స్ మీరు ప్రజలకి చెప్పడము, ఎక్కడ వీలుంటే అక్కడ మాట్లాడడము, పాజిటివ్గా తీసుకుపోవడం అనేది చాలా ముఖ్యం. ఇది మీ భవిష్యత్తే కాదండి, మీ ఫ్యూచర్ జనరేషన్ భవిష్యత్. పెన్షన్ పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం. ఎవ్రీ మంత్ ఎన్ని ఇబ్బందులున్నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఫస్ట్ కల్లా సార్ ఎట్లా తిరిగి పెన్షన్ పెద్దవాళ్ళకి పోయేలాగా చేస్తున్నారు. ఈవెన్ ఆ రోజు హాలిడే ఉంది అంటే ముందు రోజే ఇస్తున్నారు, తర్వాత దినం కాకుండా ముందు రోజే ఇస్తున్నారు. సో ఇట్లా ప్రభుత్వము మనకు ఎప్పుడు కొనసాగితే మన కష్టాలు తగ్గేదానికి ఉంటుంది. నేను జీరో అయిపోతుందని కాదమ్మా, కంపారిజన్ చేయాలి ఎప్పుడన్నా. ఆ ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ గొడ్డల పార్టీతో కంపేర్ చేయండి. మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ఉంది, పాయింట్స్ రాసుకోండి, మీకే అర్థమవుతుంది. ఒక 5 పాయింట్లు వాళ్ళు ఏమైనా రాయగలుగుతారంటే మీరు రాయండి, కంపేర్ చేయండి, మీకే ఆన్సర్ ఉంటుంది. సో నేను అనేది ప్రజల్లోకి తీసుకుపోవడం అనేదే ముఖ్య సారాంశం. అదే మహానాడులో అందరూ పెద్దలు, భక్తులు, ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ అయినారు, కష్టాలు ఎదుర్కొనే ఎట్లా బయటపడినారు, ఇవన్నీ కూడా చెప్తుంటారు. అదే మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందే ముఖ్య ఉద్దేశం. అది మీరు తీసుకుపోతారని భావిస్తున్నా. అందుకనే మహానాడు డిఫరెంట్ జోన్స్లో కండక్ట్ చేయడం జరిగింది. ద వే దే ఆర్ బిహేవింగ్ వాళ్ళకే విజ్ఞప్తికి వదిలేస్తున్నాం. మనం బాగా పని చేసే దాంట్లో ఉన్నాం. మన ఊరిని డెవలప్ చేస్తాం, రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాం. మనం 20 లక్షల ఉద్యోగాల మాట ఇచ్చాం, ఎట్లా తిరిగి తేవాలా అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు, లోకేష్ గారు బాగా కష్టపడుతున్నారు. 20 లక్షల ఉద్యోగాలు తేవాలా ఎట్లా అనే ఉద్దేశంతో ఇండస్ట్రీస్ కానీ, ఐటీ కంపెనీస్ కానీ ఎన్నో తెస్తున్నాం. మన రాష్ట్రం 25% అట్రాక్ట్ చేసిందండి. ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే ఎవరైనా అవుట్ సైడ్ నుంచి కానీ, ఇండియాలో కానీ ఇక్కడ 25% అంటే 1,00,000 పెట్టాలని ఎవరైనా అనుకుంటే ఇండియాలో మన రాష్ట్రం 25% అట్రాక్ట్ చేస్తోంది, ఓన్లీ బికాజ్ ఆఫ్ చంద్రబాబు గారు. అది మీరు గుర్తించాలా. కర్నూలులో ఎప్పుడైనా ఎవరైనా ఓరోకల్లో చంద్రబాబు గారు వేసిన విత్తనం, అప్పుడు వేసిండేది ఏది, జయరాజ్ ఇస్పాట్. వాళ్ళు 19 నుంచి 24లో ఒకటన్నా ఇండస్ట్రీ తెచ్చారా? పోనీ ఆ ఇండస్ట్రీనన్నా స్టార్ట్ చేయగలిగిచ్చారా? వాళ్ళకి టార్చర్ పెట్టారు, వాళ్ళకి ప్రాబ్లంలు చేశారు. వాళ్ళ కంపెనీ స్టార్ట్ అయింది పోయిన ఏడాది స్టార్ట్ చేయగలిగింది వాళ్ళ ప్లాంట్ని. సో నేను చెప్పేది, మనం అదే కాకుండా మనం వచ్చిన తర్వాత కర్నూలుకి మనం సిబిఎన్ బ్రాండ్ని పెట్టి ఫాలో అప్లు చేసి మన పాలసీసు, మన విధానము, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో 10,000 కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. 10,000 కోట్లు. ఎప్పుడన్నా కర్నూలు డిస్ట్రిక్ట్లో హిస్టరీలో, మన కర్నూలు నియోజకవర్గంలో వచ్చిన ఇండస్ట్రీస్ ఎప్పుడైనా తీసుకోండి, హిస్టరీలో లేదు. ఇదే కాకుండా ఇంకా దాదాపు 40,000 కోట్లు పెట్టుబడులు తేవాలా ఈ 5 ఏళ్ళలో అనే ఉద్దేశంతో కష్టపడుతున్నా నేను, రావాలని. ఎస్పెషలీ అదొక సబ్జెక్ట్ అయితే ఈ బీ క్యాంప్, ఏ క్యాంప్, సి క్యాంప్ది ఇక్కడ సబ్జెక్టులు లేనిది సృష్టిస్తుంటారు, లేనిది పుకార్లు పుడతారు. ఇప్పుడు మంచి వాల్యుబుల్ ల్యాండ్ దౌర్జన్యంగానో ఇల్లీగల్గా ఉండే వాళ్ళ గురించి అది చేస్తే దాన్ని రచ్చ చేయాలని చూస్తారు. ఎవరో ఒకళ్ళో ఇద్దరు బ్లాక్ పట్టేది ఇంపార్టెంటా, వేలాది మంది, లక్షలాది మంది ఉపయోగపడేది ఇంపార్టెంటా? మీరే ఆలోచన చేయండి. హైకోర్టు బెంచ్ వస్తే ఎట్లుంటుందాడా, ఎంత డెవలప్ అవుతుంది? రేపు కలెక్టర్ కాంప్లెక్స్ 50 ఏళ్ళు దాటిపోయింది, ఆ కాంప్లెక్స్లో కలెక్టర్ ఆఫీస్ కూడా ప్రాబ్లం ఉందన్నాం, అది ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కాంప్లెక్స్ చేయాలనే ఆలోచన ఉంది. ఇట్లాంటివి ఎన్నోటి ఉన్నాయి. మనకు ల్యాండ్ ఉండాలి. మన కర్నూలు నియోజకవర్గం చిన్నది, మన ల్యాండ్ బ్యాంకు ఏముంది చూసుకొని దాన్ని డెవలప్ చేసుకోవడం చాలా ముఖ్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి విషయంలో పరుగులు పెట్టిస్తున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని 1వ క్లస్టర్ ఆధ్వర్యంలో జరిగిన మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో 1వ క్లస్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు 2వ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు దేశం గర్వించదగ్గ నాయకుడని చెప్పారు. ఆయన అమలు చేసిన పథకాలు దేశాల్లో ఆదర్శవంతంగా నిలిచాయని అన్నారు. తెలుగు జాతి ఎన్టీఆర్ను ఎప్పటికీ మర్చిపోలేదని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని వివరించారు. తమ ప్రభుత్వంలో పేదలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. పెన్షన్ల పంపిణీ, తల్లికి వందనం పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని వివరించారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడి ఆకలిని 5 రూపాయలకే తీరుస్తున్నట్లు వివరించారు. అలాగే కర్నూలు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని వివరించారు. కర్నూలు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు మరింత వివరించాలని తెలియజేశారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రాష్ట్రంలోనే ఆదర్శ వైద్యశాలగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నానని వివరించారు. ఇందుకోసం క్రమం తప్పకుండా ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధిపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నానని వెల్లడించారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. పేదలకు ఎంతో ఉపయోగపడే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని వివరించారు. అందుకే వారు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల కాలంలో ఊహించని విధంగా అభివృద్ధి చేశామని అన్నారు. ఆల్రెడీ 10,000 కోట్లు పెట్టుబడులు పనులు జరుగుతున్నాయి. రిలయన్స్ ఆల్మోస్ట్ ఫస్ట్ వాళ్ళ బెవరేజెస్ది సంబంధించిన కంపెనీ 3,600 కోట్ల పైన ఉండేది, త్వరలో ఇనాగ్రేషన్ అవుతుంది. ఇదే కాకుండా అగస్త్య సోలార్ అనేది ఒక 7,000 కోట్లు, ఇవే కాకుండా ఇప్పుడు ఉండే స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ ఒక 6,000 కోట్లు, సెమీకండక్టర్, ఇవన్నీ అందరికీ బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ బెనిఫిట్ అవుతుంది. అది వచ్చిందంటే మనకి ఫ్యూచర్లో ఉద్యోగాలు, పిల్లలకి ఉద్యోగాల అవకాశాలు ఇక్కడ వచ్చేదాన్ని. ఇప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ 1-2 ఇయర్స్లో చాలా వరకు ప్లాన్స్, అంటే ఎస్పెషలీ రిలయన్స్ వాళ్ళది అయితే తొందర అవుతుంది. అగస్త్య వాళ్ళది మేబీ 28 కల్లా ఎండ్ లోపల కావచ్చు. వాళ్ళే ఇంకొక 3,600 కోట్లది వస్తూ ఉంది. ఇంకా డేటా సెంటర్ది కూడా వర్కౌట్ చేస్తున్నాం, గ్రీన్ హైడ్రోజన్ది వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ వస్తే మనకి ఇక్కడ ఉండే వాళ్ళకే కదమ్మా బెనిఫిట్. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలా. ఎవరు చేసేవాళ్ళు, ఎవరు బెనిఫిట్ ఈ నుంచి అవుతా ఉంది, గ్రోత్ అనేది అంటే ముందుగా తీసుకోబోతుండేది ఏ గవర్నమెంట్ అనేది మీరు మైండ్లో పెట్టుకోవాలా. ఎవరు ఫోకస్ చేసి ఎవరికి ఆలోచన ఉంది డెవలప్ చేసేదానికి అనేది మీరు దృష్టిలో పెట్టుకుంటేనే బాగుంటుందమ్మా. మనం మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మనకే మ్యాక్సిమం రావాలా సీట్స్. మన ఎన్డీఏ ప్రభుత్వము మన చేతిలో ఉందంటే డెవలప్మెంట్ కుంటుపడకుండా ఉండేదానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాలే తీసుకోండి, ఏం చేశారు 19 నుంచి 24కి ఇది ఆపినారు. ఎవరికి నష్టమైంది? ప్రజలకా కాదా? ఎందుకు ఇప్పుడు ఎంత ఛార్జ్ చేస్తున్నాం? 300, 500, 1,500. యా హాల్ వస్తుందమ్మా 1,500కి? హ్యాపీగా ఏమైనా చిన్న ఫంక్షన్ చేసుకునేదాకా అది ఆపి పెట్టినారు 19 నుంచి 24లో. సో మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రివైవ్ చేసినాం. ఇది ఏదో ఆపి పెడితే మాకేమవుతుంది డిఫరెన్స్? కట్టినాము, హ్యాండ్ ఓవర్ చేసాము, మన గ్రూప్ నుంచి చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నిన్న కూడా వాళ్ళది ఏదో ప్లీనరీ జరిగింది, చూపించారు నాకు. నేను చూసా, టీడీపీ మా దాంట్లో పెట్టిండ్రి సోషల్ మీడియాలో. చంద్రబాబు గారు ప్రతి ఒక్కరు మాట్లాడిన తర్వాత ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఫోటో తీసుకొని పాలిట్ బ్యూరోలో మెంబర్స్ని అందరు రెస్పెక్ట్ ఇచ్చి మెయిన్ బాడీ వాళ్ళకంతా సీటింగ్ ఏర్పాటు చేసి సెంట్రల్ ఆఫీస్లో అంత బాగా చూసుకునే పార్టీ మనది. ఆయన స్టేజ్ పైన ఆయనే ఒకడే, వాళ్ళ తల్లిని దొబ్బేశాడు. ఆఫ్టర్ ఆల్ హానరరీ చైర్మన్ ఉంటే అసలు దానికి ఏముండదు, అది దొబ్బేసి నిన్న కూడా ఓన్లీ ఆయననే స్టేజ్ పైన కూర్చొని ఆయన చెప్తాడు. 10 రూపాయలు 12 రూపాయలు స్పెషాలిటీ అంటే 15 కూడా ఉండొచ్చు. టీ రాదమ్మా 5 రూపాయలకి. అన్నా క్యాంటీన్లో ఫుల్ మీల్స్, ఫుల్ క్వాలిటీ, ఫుల్ క్వాంటిటీ,
రూపాయలకి వస్తుంది. నేను మొన్న పోయి విజిట్ చేసిన, సర్ప్రైజ్ విజిట్ చేస్తే అందరూ సూపర్ హ్యాపీ. బాగుంది, క్వాంటిటీ బాగుంది, క్వాలిటీ బాగుంది. ఆ బ్లెస్సింగ్స్ మా ప్రభుత్వం పైన ఎప్పుడు ఉంటుంది. మీరు కూడా ఎప్పటికప్పుడు ఉండే వాస్తవాలు తెలుసుకొని ప్రజలకు చెప్పేదే నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, వార్డ్ ఇన్ఛార్జీలకి. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని 9వ క్లస్టర్ ఆధ్వర్యంలో జరిగిన మహానాడు 2వ రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 9వ క్లస్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు 2వ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు సుంకన్న, శ్రీమతి సంజీవలక్ష్మి, మధుబాబు నాయుడు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు దేశం గర్వించదగ్గ నాయకుడని అన్నారు. ఆయన అమలు చేసిన పథకాలు దేశాల్లో ఆదర్శవంతంగా నిలిచాయని తెలిపారు. తెలుగు జాతి ఎన్టీఆర్ను ఎప్పటికీ మర్చిపోలేదని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని వివరించారు. తమ ప్రభుత్వంలో పేదలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. పింఛన్ల పంపిణీ, తల్లికి వందనం పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని వివరించారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడి ఆకలిని 5 రూపాయలకే తీరుస్తున్నట్లు వివరించారు. అలాగే కర్నూలు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని వివరించారు. కర్నూలు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు మరింత వివరించాలని తెలియజేశారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రాష్ట్రంలోనే ఆదర్శ వైద్యశాలగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇందుకోసం క్రమం తప్పకుండా ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధిపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నానని వెల్లడించారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. పేదలకు ఎంతో ఉపయోగపడే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని వివరించారు. అందుకే వారు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల కాలంలో ఊహించని విధంగా అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రీవియస్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ రకంగా నష్టపోయినారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మైండ్లో పెట్టుకొని ప్రజలతో మాట్లాడడము, తీసుకుపోవడం అనేది డౌన్ ది లైన్ అనేది ముఖ్యమండి. మనము ఈ 2 ఏళ్లలో చేసిన కార్యక్రమాల గురించి, డెవలప్మెంట్ గురించి ఐదర్ స్టేట్లో కానీ మన వార్డులలో కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈజీగా మీరు తీసుకుంటే ప్రతి వార్డులో నాకు తెలిసి కోట్లల్లో పనులు జరిగినాయి, గ్యారంటీ కోట్లల్లో జరిగినాయి. సో మీరు ఇవి తీసుకుపోయి ప్రజలకి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. సంక్షేమ పథకాలు కూడా ఎక్కడ లేని సంక్షేమ పథకాలు మనం ఇస్తున్నాం. నంబర్ 1గా ఉండేదంటే పెన్షన్ కార్యక్రమం. మీ అందరికీ తెలుసు, దాదాపు సార్ కూడా పొద్దున డీటెయిల్స్ చెప్పారు, దాదాపు 60,000 కోట్లు 2 ఏళ్లలో ఖర్చు పెట్టడం జరిగింది ఒక పెన్షన్కి సంబంధించిన సంక్షేమం పథకం అనేది. అన్నా క్యాంటీన్ అసలు ఎవడన్నా, నాకు ఎంత ఆనందమైందండి మొన్న అన్నా క్యాంటీన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పోయినప్పుడు. క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అక్కడ ఇచ్చిన ఫీడ్బ్యాక్, అంటే ఇక్కడ కూర్చున్నాం మీరు ఎంత 100కి 100 మంది పర్సెంటేజ్ నేను చెప్పా, భయపడే పనిలే, ఉండే వాస్తవం చెప్పండి, క్వాలిటీ ఎట్లుంది, క్వాంటిటీ లేదు సార్, సూపర్, నో ప్రాబ్లం. అసలు అన్నా క్యాంటీన్ 5 రూపీస్కి ఎవరు అసలు ఏమొస్తుంది? 5 రూపీస్కి ఛాయ్ కూడా వస్తుందా లేదా 5 రూపీస్కి ఈరోజు? ఇట్లాంటిది ఫుల్ మీల్స్, బ్రేక్ఫాస్ట్ అనుకోండి 5 రూపీస్, లంచ్, డిన్నర్ అట్లాంటిది 5. సార్ వచ్చిన వెంటనే ఎన్ని కష్టాలున్నా ఎక్స్చేంజ్, ఖజానా అంతా, ట్రెజరీ అంతా కూడా ఇష్యూస్ ఉన్నా కూడా ఇమీడియట్గా రివైవ్ చేసి అన్నా క్యాంటీన్ తేవడం జరిగింది. పోలీసు సిఐ పైన ఇష్టానుసారం మాట్లాడినారు. చూసారా అసలు? కొడక గిడక ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడా కదా? అప్పుడు ఊరికే ఉంటారా? ఏం చేశారు కమిషన్, ఎస్సీ కమిషన్ వాళ్ళు మొట్టికాయలు వేసి ఏం చేస్తున్నారా, కేసులు పెట్టకుండా అని చెప్పి ఇక్కడ ఎస్పీకి పంపించినారు. ఎందుకు యాక్షన్ తీసుకోరు అని చెప్పి. దాంట్లో ఏం మన ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఏం లేదు. ఇట్స్ ఏ కమిషన్. అండ్ అక్కడ సీనియర్ నాయకులు జవహర్ బాబు గారు ఉన్నారు, వాళ్ళ అసలు ఇన్ఫర్మేషన్ పోయింది. ఏమైనా ఎస్సీ పైన సిఐ పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారన్నారు, తీసుకున్నారు. అది ఇప్పుడు ఏం జరుగుతుందో ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ జరుగుతుంది. సో డెవలప్మెంట్
పక్కన జరుగుతుంది. వాళ్ళ చేసే అరాచకాలు చూస్తున్నాం. మనం ప్రజలకి ఎప్పటికప్పుడు చెప్పడం అనేది ముఖ్యం. అందులో ఇప్పుడు ఈ ఇయర్ ఎలక్షన్ ఇయర్, ఈ నవంబర్లో ఉండొచ్చు, అక్టోబర్లో ఉండొచ్చు, లేకపోతే డిసెంబర్లో, ఏదో ఒకటి ఈ సంవత్సరంలో అయితే లోకేష్ గారు, చంద్రబాబు గారు 100% చేయాలనేది అయితే నిర్ణయించినారు. గ్యారంటీ అవుతుంది, ఎందుకంటే దాని తగ్గట్టుగా పనిచేస్తున్నారు. అన్నీ ఇట్స్ సైకిల్. స్కూల్స్, కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఎక్కడెక్కడో పోతారు స్టూడెంట్స్, అది బయటికి పంపించే జాబుల్లో ఇక్కడ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకా పెద్దది కూడా వర్కౌట్ చేస్తున్నా, అది కూడా పాజిటివ్ అయింది అనుకోండి, చెప్తా నేను. అంటే అసలు ఊహించినంత కష్టపడుతున్నామయ్యా, మీకు అర్థం చేసుకోండి. ఎలక్షన్ల కన్నా ముందు ఇప్పుడు ఎక్కువ పని అంటే ఫిజికల్గా లేకపోవచ్చు, మెంటలీ స్ట్రెయిన్ ఎక్కువ. ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా మా మైండ్ తిరుగుతూనే ఉంటుంది. అట్లా మినిస్ట్రీ చేసుకోవాలా, ఇక్కడ కర్నూలుది చూసుకోవాలా, నియోజకవర్గంలో మాకు మా వాళ్ళని పెట్టినాం. ఎక్కడ కొన్ని ఉంటాయి, దానికి మీరు బాధపడే పనిలే, ఫాలోఅప్లు చేసుకోవాలా. ఫోన్ చేస్తారు, ఎత్తలే, మరీ చేయండి అని నేను ఎన్నోసార్లు చెప్పా. మొన్న కూడా మా బాబ్జీ సండే చేశాను, నిన్న చేశాను నేను, మరి గుడ్. అరే దేర్ ఈస్ లాట్ ఆఫ్ లోడ్ ఆన్ అస్ అండ్ వీఆర్ రెడీ టు డూ. మీరు ఏమంటే బూత్ ఇన్ఛార్జెస్ మన కుటుంబ సభ్యులు కాబట్టి మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలనేది నేను చెప్తున్నా. మన రవి గారికి, ఆయనకు అసలు నన్ను అడిగింది లేదు, ఏం లేదు. సార్ నాకు టౌన్ ప్రెసిడెంట్ కావాలనో ఏదో, నేనే ఫోన్ చేసి ఆయన నిద్రపోతున్నాడు. ఫోన్ చేసి మధ్యాహ్నం ఎప్పుడో, అన్న ఏమన్నా ఇప్పుడు చేసినారా, ఏమన్నా నిద్రపోతున్నాడు అన్న, ఇప్పుడే కొద్దిసేపు అయింది, ఇట్లా టౌన్ ప్రెసిడెంట్ తీసుకో అంటే. గుర్తింపు అనేది, పని చేసే వాళ్ళకి గుర్తింపు అనేది ఉంటుంది, పని చేసే వాళ్ళకి గుర్తింపు అనేది ఉంటుంది, అవకాశాలు వస్తాయి. ఆడ మనకి 20 ఉన్నాయనుకోండి పోస్టులు, 100 మంది ఉన్నారు, వస్తాయి, టైం పడుతుంది. నాకు 10 ఏళ్ళు పట్టింది. 2014 నుంచి ఎప్పుడు 9లో సార్ మినిస్టర్ అయిన తర్వాత నేను ఫస్ట్ టౌన్ ప్రెసిడెంట్గా యూత్ కాంగ్రెస్లో పోయిన తర్వాత స్లోగా రాజకీయాల్లో వచ్చిన. 14లో ఫాదర్ ఓడిపోయిన తర్వాత డాడీకి రాజ్యసభ వస్తే అప్పుడు నేను ఇంకా ఎక్కువ యూత్కి పెట్టుకున్న, దగ్గరైన ప్రజల్లో 10 ఏళ్ళు కష్టపడినా నేను. అయిన తర్వాతనే వచ్చినాం ఒక ప్లేస్కి. ఎవరి స్థాయిలో వాళ్ళు వర్కౌట్ చేస్తే ఎదుగుతా పోతారు. బట్ యూ హ్యావ్ టు వర్క్ చేశారే. నేను అదే గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ తమిళనాడు, అవి 19 to 24. ఇది నా డేటా కాదు, ఆర్బీఐ డేటా, ఆర్బీఐ హ్యాండ్బుక్ డేటా ఉంది. సో ఇట్లా చాలా వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. మీరు సపోర్ట్ చేసి బాగా చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది అనేది మీరు దృష్టిలో పెట్టుకోండి. రేపు ఎలక్షన్లు వచ్చే దాంట్లో కూడా మనం అందరూ, మన కార్పొరేటర్లు ఎవరినైతే మనము టికెట్లు ఇవ్వబోతున్నాం వాళ్ళందరినీ గెలిపియాలా. టికెట్ రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫ్యూచర్లో కష్టపడాలి. ఎక్కడ మాది మిస్ అయినాము, ఏం ఇంటికి మిస్ అయినాము అనేది ఆలోచించాలి. అంతేగాని అలిగి చేసుకుంటే నష్టపోయేది ఎవరైతే ఉన్నామో, మనము దూరం అయితే వాళ్ళకే నష్టం, పార్టీకి. కానీ పార్టీ ఈజ్ నాట్. నాకు కూడా 19లో సార్కి ఇయ్యదలుచుకోనిలా. నేను అదే ఎగ్జాంపుల్ చెప్తా. సర్వేలు, ఎన్ని సర్వేలు అంటే అన్ని సర్వేలు చేశారు. అన్ని సర్వేల్లో టీజీ భరత్ వచ్చాడు, అందుకే నాకు ఇచ్చారు. సార్కి ఇష్టం లేకుండా, ఎందుకంటే అప్పుడు కొన్ని కారణాల వల్ల వేరే ఈక్వేషన్తో పోవాలనుకున్నారు సారు. బట్ ఫైనలీ హీ బిలీవ్డ్ ఇన్ సర్వేస్. ఆయన ఇష్టం కాదు, పర్సనల్ కాదు, నాకు సర్వేలు ఏం చెప్తే అవి డిసిషన్ తీసుకుంటారు. నాకు కూడా అంతే. నాకు ఎవరికైనా ఎక్సైజ్ అతనికి ఇవ్వాలనుకోవచ్చు, బట్ సర్వేలో ఆయనకు నెగిటివ్ ఉందనుకో, పార్టీ కాంట్ టేక్ దట్ రిస్క్. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పిలుపునిచ్చారు. నగరంలోని 25, 42 వార్డుల ఆధ్వర్యంలో జరిగిన మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 25, 42వ వార్డుల ఆధ్వర్యంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు 2వ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, 25వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రాజశేఖర్ యాదవ్, బాలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు దేశం గర్వించదగ్గ నాయకుడని అన్నారు. ఆయన అమలు చేసిన పథకాలు దేశాల్లో ఆదర్శవంతంగా నిలిచాయని తెలియజేశారు. తెలుగు జాతి ఎన్టీఆర్ను ఎప్పటికీ మర్చిపోలేదని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని వివరించారు. తమ ప్రభుత్వంలో పేదలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. పింఛన్ల పంపిణీ, తల్లికి వందనం పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని
ఉన్నాయని వివరించారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడి ఆకలిని 5 రూపాయలకే తీరుస్తున్నట్లు వివరించారు. అలాగే కర్నూలు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని వివరించారు. కర్నూలు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు మరింత వివరించాలని తెలియజేశారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రాష్ట్రంలోనే ఆదర్శ వైద్యశాలగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నానని వివరించారు. ఇందుకోసం క్రమం తప్పకుండా ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధిపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నానని వెల్లడించారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. పేదలకు ఎంతో ఉపయోగపడే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని వివరించారు. అందుకే వారు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల కాలంలో ఊహించని విధంగా అభివృద్ధి చేశామని తెలిపారు. ఈరోజు మహానాడు కూడా ఎందుకు హైబ్రిడ్ మోడల్ పెట్టారు, నిన్న ఈరోజు ఎందుకు ఇంత డీటెయిల్ పెట్టారు, పెద్దలు అందరు మాట్లాడుతున్నారు. ఇప్పుడే నేను వచ్చేప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మన అనగాని సత్యప్రసాద్ గారు చెప్తా ఉండ్రి. మర్చిపోయినా, నేను కూడా మర్చిపోయినా. నిజమమ్మా, అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ వచ్చి దాని పరిస్థితి ఉండింటే, అంటే మేము పొరపాటున 24లో మనం రాకపోయింటే ఆ ల్యాండ్స్ నాతో ఉందా లేదో కూడా మాకు తెలిసేది కాదు. ల్యాండ్ అంత ఉందని ఊకే మనం కలర్లో కనాల్సిందే. అది ఎప్పుడో ఎత్తేస్తుండే. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ తెచ్చిందంటే అవుట్, మన పరిస్థితి అవుట్ అయిపోయేది. దాని కరెక్ట్ ఎలక్షన్స్ ముందులో గ్యారంటీ మేము ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీపిచ్చేస్తామని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ దాని అదే కానీ అయినంటే నిజం చెప్తున్నాం, మనకు ల్యాండ్స్ మన చేతిలో ఉండేది కాదు. ఊకే జిరాక్స్ ఒరిజినల్స్ వాళ్ళతో ఉండేది. ఆయన ఏం చేస్తాడో తెలీదు. అట్లా ఎవరికైనా నాతో సహా నేను కూడా ఏదైనా ఉందంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం లాకర్లో పెట్టుకునేది అలవాటు. అవునా కాదు? ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ అంతే. మనము వాల్యుబుల్స్ ఎంత అంటామో ల్యాండ్ టైటిలింగ్ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే మనము విలువైందని చెప్పి మనము లాకర్లలో పెట్టుకుంటాం, అంత వాల్యూ ఇస్తాం. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆయన ఎత్తేసేవాడు. అది ఆ ల్యాండ్స్ ఏమయ్యేదో పరిస్థితి దేవునికే తెలిసేది. ముఖ్యంగా నేను ఎలక్షన్ల ముందు ఏవైతే చెప్పా, ఇండస్ట్రీస్ తెప్పిస్తా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అనే చెప్పినా నేను. దాని తగ్గట్టుగా ఆల్రెడీ 10,000 కోట్ల పైన పనులు జరుగుతున్నాయి. రిలయన్స్ది 3,600 3,500 పైన ఉండే వాళ్ళ ప్రాజెక్టు తొందరలో ఇనాగ్రేట్ అవుతుంది. ఇది కాక ఫుడ్ పార్క్కి సంబంధించింది రిలయన్స్ అనదర్ 3,000 నుంచి 4,000 కోట్లు అది వస్తుంది. ఇవన్నీ వస్తే అందరికీ లాభమే కదమ్మా. నాతో పాటు మీకు అందరికీ పిల్లలు ఎవరైనా చదువు, ఎకానమీ కూడా గ్రోత్ అవుతుంది. ఆ డబ్బులు ఇక్కడ ఇన్కమ్ ఉంది, వాళ్ళు ఖర్చు పెట్టేది మరి కర్నూలు టౌన్లోనే ఖర్చు పెడతారు. అందరికీ పెరుగుతుంది, వ్యాపారాలు పెరుగుతుంది. చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారం చేసే వాళ్ళ వరకు అందరికీ పెరుగుతుంది. చిన్న బండి పెట్టుకొని ఏదైనా బజ్జీల బండి వాళ్ళతో సహా కూడా పెరుగుతుంటుంది. పిల్లలకి ఉద్యోగాలు, డిగ్రీలు చదివింటారు, ఇంటర్మీడియట్ చదివింటారు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది, అక్కడ వస్తాయి. ఇట్లాంటివన్నీ కష్టపడి మేము ఇండస్ట్రీస్ తెప్పిస్తున్నాం. ఎప్పుడు లేనంత ఇండస్ట్రీస్ మన కర్నూలు ప్రాంతంకి ఓరోకల్లుకు తెస్తా ఉన్నాం. నేను ఎప్పుడు మీకు 50,000 కోట్లు తెప్పిస్తాను ఇక్కడ ఇండస్ట్రీస్ అని నేను చెప్పాలి ఎలక్షన్ల ముందు. బట్ నేను టార్గెట్ పెట్టుకున్నా 5 ఏళ్లలో మనం ఒక 50,000 కోట్ల పెట్టుబడులు తెప్పియాలా ఓరోకల్లుకి, ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలా, ఇండస్ట్రియలైజేషన్ కావాలా అనే ఉద్దేశంతో కష్టపడుతున్నాను నేను. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రాష్ట్రంలోని ఆదర్శ వైద్యశాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ నగర్లో జరిగిన మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ నగర్లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు 2వ రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు దేశం గర్వించదగ్గ నాయకుడని చెప్పారు.
ఆయన అమలు చేసిన పథకాలు దేశాల్లో ఆదర్శవంతంగా నిలిచాయని తెలియజేశారు. తెలుగు జాతి ఎన్టీఆర్ను ఎప్పటికీ మర్చిపోలేదని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని వివరించారు. తమ ప్రభుత్వంలో పేదలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. పింఛన్ల పంపిణీ, తల్లికి వందనం పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని వివరించారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడి ఆకలిని 5 రూపాయలకే తీరుస్తున్నట్లు వివరించారు. అలాగే కర్నూలు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని వివరించారు. కర్నూలు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు మరింత వివరించాలని తెలియజేశారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రాష్ట్రంలోనే ఆదర్శ వైద్యశాలగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నానని వివరించారు. ఇందుకోసం క్రమం తప్పకుండా ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధిపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నానని వెల్లడించారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. పేదలకు ఎంతో ఉపయోగపడే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని వివరించారు. అందుకే వారు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల కాలంలో ఊహించిన విధంగా అభివృద్ధి చేశామని అన్నారు. చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు స్పందించి సార్ట్అవుట్ చేయకపోతే డైరెక్ట్ చంద్రబాబు గారు డాష్ బోర్డ్ దగ్గరకు వెళ్ళిపోతుంది, సార్ట్అవుట్ చేయలేదు అని చెప్తే ఇన్ని గంటల్లో. సో ఇట్లాంటివన్నీ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. మనకి పనులు కూడా ఫాస్ట్గా అవుతాయి. ఓసారి నేను చెప్పినా కాకపోవచ్చు, యాప్ పనిచేసే యాప్ ఈజ్ మోర్ పవర్ఫుల్ అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ చంద్రబాబు గారు రివ్యూ చేస్తుంటారు. అది ఆర్టీజీఎస్లో సార్ రివ్యూ చేస్తారు ఎవ్రీ మండే. ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ అని చెప్పి సోమవారం ఎన్ని పనులున్నా ఎంత ఏమున్నా సారు 1.5 గంటలు 2 గంటలు 3 గంటలు కూడా దాని మీద టైం పెట్టి ఆర్టీజీఎస్లో ఏం జరిగింది, ఎట్లా వచ్చినాయి, పర్సెప్షన్ ఏమి, ఇష్యూస్ ఏమి, దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తున్నారు, ఐడియాస్ ఏమి, కొత్తవన్నీ అక్కడే డిస్కషన్ అవుతుంటుంది సోమవారం. ఇది బయట పెద్ద దాన్ని కూర్చొని లైవ్ చేయరు, బట్ అక్కడ నాకు తెలిసి ఏం జరుగుతుంటుందని, ఎంత మానిటరింగ్ అవుతుంటుందని. జాబ్ మేళా పెడతాము, అక్కడేమో 1000-2000 మందికి కావాల్సిన ఉద్యోగ అవకాశాలు చూపిస్తారు. మన వాళ్ళు అక్కడ అటెండ్ గారు నాకు వచ్చి జాబ్ అడుగుతారు. కొద్దిగా ఇట్లాంటివన్నీ మనం కరెక్ట్గా తీసుకోపోవడం అనేది చాలా ముఖ్యం. సో నేను అనేది ప్రజలు, మీరు మెయిన్గా బూత్ ఇన్ఛార్జ్ల నుంచి టాప్ వరకు క్లస్టర్ ఇన్ఛార్జ్ వరకు ప్రజలకి తీసుకోపోవడం అనేది ముఖ్యమండి. ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ డెవలప్మెంట్ చేసి తీసుకోపోవాలా. ఇయర్ ఎలక్షన్స్ ఉంది, మనకి ఎలక్షన్ ఇయర్ ఇది. అన్ని వార్డులు మనం గెలిచాలా, 42 వార్డులు మ్యాక్సిమం గెలిచాలా. ఎందుకంటే అపోజిషన్ ఎందుకు వేయాలండి, ఏం చేశారని వాళ్ళకి ఇచ్చారు కదా. 19 నుంచి 24లో ఇస్తే ఏ రకంగా 151ది 11 పడిపోయింది. వాళ్ళ ఆలోచన మారిందా? లేదు. ఇంకా బీభత్సమైంది, వాళ్ళు ఇంకా అరాచకాలు పెరిగినాయి. ఏమన్నా అంటే రపరప అంటారు. బర్త్డేలకి గొర్రెలను చంపి, అసలు ఎప్పుడు లేదు అట్లా. ఎప్పుడైనా విన్నారా అట్లా ఆచారము? ఎవరన్నా చేసింది విన్నారా? ఎప్పుడూ లేదు హిస్టరీలో. సో నేను అనేది, మనం ఏదైతే కర్నూలులో డెవలప్ చేస్తున్నామో తీసుకోపోండి, ప్రజలకు చెప్పండి, పాజిటివ్నెస్ చెప్పాలా, వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ చేయాలా, సోషల్ మీడియాలో పెట్టాలా. సో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ప్రభుత్వం కొనసాగితే ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయి, బాగా ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రేపు హైకోర్టు బెంచ్ వస్తుంది, ఊరు బాగా డెవలప్ అవుతుంది. ఈ బీ క్యాంప్, ఏ క్యాంప్, సి క్యాంప్లో మంచి ల్యాండ్ బ్యాంక్ ఉంది, అక్కడ డెవలప్మెంట్ బాగా చేస్తాం. ప్రజలకి బాగా వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్ అవన్నీ చేస్తున్నాం. స్పోర్ట్స్ది తీసుకుంటే స్టేడియంలో కూడా అభివృద్ధి పనులు అన్నీ చేస్తున్నాం. కమ్యూనిటీకి సంబంధించిన మనం 19 ముందు ఇచ్చినవి హామీలు కూడా ఇప్పుడు నెరవేరుస్తున్నాం. సో వాట్ ఎవర్ పాసిబుల్ వీఆర్ డూయింగ్. అదే మీరు దృష్టికి ప్రజల్లోకి తీసుకోపోవడం అనేది ముఖ్యంగా చెప్పేది. నేను అనేది మరీ చెప్తున్నా, తీసుకోపోండి, చెప్పండి పాజిటివ్. ఎందుకంటే నేను ప్రభుత్వము బాగుందంటే మీరు అందరు బాగుండేదానికి ఉంటుంది. ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా తాను ముందుకు సాగుతున్నానని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తెలియజేశారు. నగరంలోని 3, 4, 5 వార్డుల ఆధ్వర్యంలో జరిగిన మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
నగరంలోని 3, 4, 5 వార్డుల ఆధ్వర్యంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు రెండో రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు ఖాదర్ బాషా, ఉట్ల రమేష్, శేషు యాదవ్, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు దేశం గర్వించదగ్గ నాయకుడని చెప్పారు. ఆయన అమలు చేసిన పథకాలు దేశాల్లో ఆదర్శవంతంగా నిలిచాయని తెలియజేశారు. తెలుగు జాతి ఎన్టీఆర్ను ఎప్పటికీ మర్చిపోలేదని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని వివరించారు. తమ ప్రభుత్వంలో పేదలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. పింఛన్ల పంపిణీ, తల్లికి వందనం పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని వివరించారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడి ఆకలిని 5 రూపాయలకే తీరుస్తున్నట్లు వివరించారు. అలాగే కర్నూలు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని వివరించారు. కర్నూలు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు మరింత వివరించాలని తెలియజేశారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రాష్ట్రంలోనే ఆదర్శ వైద్యశాలగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నానని వివరించారు. ఇందుకోసం క్రమం తప్పకుండా ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధిపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నానని వెల్లడించారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. పేదలకు ఎంతో ఉపయోగపడే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని వివరించారు. అందుకే వారు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల కాలంలో ఊహించని విధంగా అభివృద్ధి చేశామని తెలియజేశారు. ఎన్టీఆర్ గారు స్థాపించినప్పుడు పార్టీని ఆ రోజుల్లో పార్టీ పెట్టాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే మొత్తం కాంగ్రెస్సే, ఆల్ స్టేట్స్, ఆల్ ఎమ్మెల్యేస్ 95-97%, 98% కూడా ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. అసలు పార్టీ వేరే పార్టీ పెట్టాలా చెయ్యాలా అనే ఆలోచన భయం కూడా ఉండేది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తో ఢీ కొట్టాలా, ఇందిరాగాంధీ గారితో ఢీ కొట్టాలా అనే టైంలో మనకి ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతి ప్రకారము ఏం చేస్తే బాగుంటుంది, బీద వాళ్ళకి ఎట్లా తీసుకోపోవాలా, అప్పుడే 2 రూపాయలు బియ్యము, ఇట్లాంటివన్నీ పెన్షన్ కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఫస్ట్ టైం తెచ్చడం జరిగింది. దానిని తీసుకోపోయే దాంట్లో విధానంలో చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఇంకా పర్ఫెక్ట్గా చేసుకుంటూ, ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ, ఇంకా తెలుసుకుంటూ, ఇంకా బెటర్గా చేస్తూ పోతా ఉన్నాము. సో దాని భాగంగా మహానాడులో ఎన్నో తీర్మానాలు జరిగింటే, ఒకటి ముఖ్యంగా మనం లాస్ట్ 2 ఏళ్లలో ఏం సాధించాము, ఎట్లా తీసుకోపోయినాం ప్రజల్లో మన పార్టీని అని చెప్తూ, రేపు ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీ ఏ విధానాలు ఉంటాయి, ఎట్లా ఫ్యూచర్ ఉంటుంది అనేది ముఖ్యంగా ఈ 2 రోజులు మహానాడు పండగ లెక్క మనకి. ఏమంటే ఫిజికల్గా ఎందుకు చేయలేకపోయినామంటే మీకు తెలుసు, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ట్రావెల్ అంటే కాషన్ స్టెప్స్ తీసుకోమని సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు చెప్పడంతో చంద్రబాబు గారు ఏమంటే ఒకే చోట అన్ని లక్షలాది మంది వచ్చి ట్రాన్స్పోర్ట్ కానీ ఇదంతా అనవసరమైన ఖర్చులు ఉండరాదని చెప్పి క్లస్టర్ బేస్డ్ అప్రోచ్, ఏ వార్డులో ఆ క్లస్టర్ బేస్డ్గా ఫంక్షన్ హాల్లో, ఎందుకంటే అట్లా ప్రజలు వచ్చి పార్టిసిపేట్ చేసేదానికి ఉండే అవకాశం ఉంటుందని ఈ హైబ్రిడ్ మోడల్ LED స్క్రీన్ పెట్టి అక్కడ సెంట్రల్ ఆఫీస్ నుంచి వక్తలు కానీ పెద్దలు అందరూ మాట్లాడతారు. మెయిన్ తెలుసుకునేదానికి ఉంటుంది. మీరు ముఖ్యంగా తెలుసుకునే వాళ్ళు ప్రజలకి తీసుకోపోయేది మీ చేతిలో ఉంటుంది. ఇంపార్టెంట్ స్టెప్స్, ఎందుకంటే సోషల్ మీడియా ఉండొచ్చు, పేపర్ ఉండొచ్చు, మీడియా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ ఉండొచ్చు, అదంతా ఒక ఎత్తు. బట్ ఉండే వాస్తవాలని కూర్చొని మీరు వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీతో తీసుకోపోవడం అనేది చాలా ముఖ్యం అనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. హైబ్నోల్కి సంబంధించిన రోడ్స్ అనుకోండి, డ్రైనేజెస్ అనుకోండి,
లేకపోతే లైటింగ్ది సంబంధించిన పోల్స్ అనుకోండి. ఇప్పుడే నాకు మా వాడు చెప్తుండే, సార్ 500 పోల్స్ కాదు సార్, 850 పోల్స్ చేశాం సార్. ఈ 2 ఏళ్లలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా మనం పోల్స్ హిస్టరీలో ఎప్పుడు చేయలేదు. హిస్టరీలో ఎంతవరకు ఎప్పుడు కూడా అన్ని పోల్స్ మార్చిన దాఖలాలు లేవు. దాదాపు 850 పోల్స్ మార్చాం. ప్రతి సబ్జెక్ట్కి ఒక టీం ఉంది, వర్క్ చేస్తూ ఉంది. ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఇమీడియట్గా మా దృష్టికి వచ్చినా లేకపోతే మన ఆఫీస్ దృష్టికి వచ్చినా వీఆర్ సాల్వ్ చేస్తూ పోతున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే మెడికల్ కాలేజ్కి సంబంధించిన షాప్స్ ఎంత నీట్గా ఇష్యూ లేకుండా అందరినీ మెలుపుకొని పోయి ఏమీ లేకుండా రోడ్ని వైడనింగ్ చేసినాం. ఎందుకంత ఇంపార్టెంట్ అంటే అదే రోడ్లో యాక్సిడెంట్ కావడం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మెడికల్ కాలేజ్ స్టూడెంట్ కూడా చనిపోయిండ. సో అది నాకు మనసులో ఉండే, ఖచ్చితంగా చేయాలా, ఇది ఎట్లోటి సాల్వ్ చేయాలని నీట్గా ఎవరికి నొప్పి ఇవ్వకుండా క్లారిటీగా అది మనం చేయడం జరిగింది. మన కిడ్స్ వరల్డ్ నుంచి ఉస్మానియా కాలేజ్ వరకు అది ప్రయత్నిస్తున్నాం. అది దగ్గర మొన్న మాట్లాడితే ఒక కంక్లూజన్ ఏమంటే ఒక 15,000 ఏదో ఖర్చు పెట్టాలా, అది కూడా కష్టం అంటున్నారు సార్. అంటే అది దాదాపు 27-28 లక్షలు అవుతుంది. అది కూడా గవర్నమెంటే బేర్ చేస్తూ ఉంది. వాళ్ళకి అది క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. సో చేసే వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ తీరు, వాళ్ళ స్టైలు, ఫంక్షనింగ్ మీరు చూశారు. మొన్న వచ్చినప్పుడు కూడా మన పోలీసు వాళ్ళకి ఎట్లా మాట్లాడినారు, ఎంత గలీజ్గా మాట్లాడినారు మీకే తెలుసు. అందుకనే మొట్టికాయలు పడినాయి. అక్కడి నుంచి మన ఎస్సీ కమిషన్ వాళ్ళు సుమోటో కేసు కింద తీసుకొని బుక్ చేయమని చెప్పినారు. ఎందుకంటే అంత గలీజ్గా అంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడినారు ఒక పోలీస్ వ్యక్తి పైన. నీకు ఏమన్నా ఉందంటే ఇట్లా చేయలే అట్లా చేయలే అని చెప్పాలి, కానీ బూతు లాంగ్వేజ్, బూతు పురాణం వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఏ పార్టీలో ఈ రకంగా ఉండదు. అంటే కష్టపడి తెప్పించాను. JSW డ్రోన్ మొన్ననే నేను సోషల్ మీడియాలో పెట్టాను. ఒక డ్రోన్ ఫెసిలిటీకి సంబంధించిన ఆల్రెడీ సార్ డ్రోన్ సిటీ డిక్లేర్ చేసినారు. డ్రోన్కి సంబంధించిన డిఫెన్స్ది ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ మీరు కూడా చూసింటే తెలుస్తుంది. సోషల్ మీడియాలో డ్రోన్ది పెద్ద డ్రోన్ను ఇక్కడ సెట్ చేస్తుంది. సో వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. నా దగ్గర ఉండే టీం కూడా అందరు కష్టపడుతున్నారు, మా నాయకులు కష్టపడుతున్నారు. సో మీ బ్లెస్సింగ్సే మా పైన ఎప్పుడు ఉండాలనేది ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. నగరంలోని సచివాలయ ఉద్యోగులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలను వారికి చేరవేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. నగరంలోని వివిధ వార్డు సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని వివిధ వార్డు సచివాలయాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చెల్లా ఓబ్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచివాలయాలలో ఉద్యోగులు, సిబ్బంది హాజరు వివరాలను వారు పరిశీలించారు. 2 సచివాలయాలకు సంబంధించి సరిగ్గా హాజరు కాని 11 మంది సిబ్బందికి మెమోలు జారీ చేశారు. అలాగే 16వ వార్డు సచివాలయంలో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెందిన పోస్టర్లు ఉండటం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలను వారికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయటంలో వార్డు సచివాలయాల ఉద్యోగులు, సిబ్బంది పాత్ర ఎంతో ముఖ్యమని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.